వైసీపీకి ఉన్న సమస్యల్ని అసెంబ్లీలో చర్చించి నెరవేర్చుకోవాలని తెలిపారు ఎంపీ మహేష్ కుమార్ యాదవ్. ఢిల్లీకి వచ్చి ధర్నాలు చేయడం కరెక్ట్ కాదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తామన్నారు. అమరావతిని రాజధానిగా డెవలప్ చేసేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తోందన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. 2024-25 సంవత్సరానికి వార్షిక బడ్జెట్ను నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. 48 లక్షల కోట్లతో ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇక ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు వరాల జల్లు కురిపించారు. దాంట్లో అమరావతి రాజధానికి 15,000 కోట్లు, మరోవైపు పోలవరం నిర్మాణానికి కూడా సహకరిస్తామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో కొన్ని నిధులను ప్రకటించింది. దీనిపై మనతో మాట్లాడేందుకు ఏలూరు ఎంపీ మహేష్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. ఏపీ ప్రభుత్వానికి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధిక కేటాయింపులు చేశారు, మరి ముఖ్యంగా అమరావతి రాజధాని కానీ మరోవైపు పోలవరం ప్రాజెక్ట్, దీనిపై మీరేమంటారు? అదండి, ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ కూడా అమరావతికి 15,000 కోట్లు అలాట్మెంట్ జరిగింది. అంటే ఒక పాజిటివ్ డైరెక్షన్. మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు వచ్చి ఇక్కడ వాళ్ళ రిప్రజెంటేషన్ అయినా కానీ ఆయన కష్టపడిన దానికైనా కానీ ఇవాళ దాని రకంగానే ఫలితం దొరికింది. ఇవాళ పోలవరం ప్రాజెక్టు 10,000 కోట్లు అలాట్మెంట్ జరిగింది. అదే 10,000 కోట్లు ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ ముందుకు పోవడానికైనా కానీ, అక్కడ R&R ప్యాకేజ్ వేయడానికైనా కానీ, డ్యామ్ కట్టడానికైనా కానీ, అలాగే డైఫామ్ వాల్ కట్టడానికైనా కానీ ప్రతి ఒక్కదానికి ఈ ఫండ్స్ యూస్ఫుల్ ఉంటుంది. ఇవాళ ఈ ఫండ్స్ ఎప్పుడు కూడా ఈ 5 ఏళ్లలో ఎప్పుడు కూడా ఇంత ఫండ్స్ పోలవరం డ్యామ్కి ఎప్పుడు కూడా అలాట్మెంట్ కాలేదు. ఈసారి పోలవరం డ్యామ్కి ఇంపార్టెంట్గా ఎన్డీఏ గవర్నమెంట్ చూస్తుంది. అదే రకంగా నిన్న ఫైనాన్స్ మినిస్టర్ కూడా క్లియర్గా ఏమని చెప్పారు, పోలవరం డ్యాము తొందరగా కంప్లీట్ చేస్తామన్నారు. అదే రకంగా స్టేట్ గవర్నమెంట్ కూడా దానికి కట్టుబడి ఉంది. అదే రకంగా పోలవరం డ్యామ్ మేము చెప్పినట్లు కూడా సార్ కూడా దాని రకంగానే ఆ రీతిలో వర్క్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది పోలవరం డ్యామ్ ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ చేయాలని. ఇవాళ ఈ ఈ రైనీ సీజన్ అయిపోయిన తక్షణమే నవంబర్ నుంచి ఈ వర్క్స్ స్టార్ట్ చేస్తాం. అదే రకంగా మనం జలశక్తి మినిస్టర్ గారిని కలిసాం, సెక్రటరీ గారిని కలిసాం. అదే రకంగా క్యాబినెట్లో ఫైల్ అప్రూవల్కి పెట్టమని అడిగాం. ఈ వచ్చే రోజులలో క్యాబినెట్లో అప్రూవల్ అయిపోతే ఫండ్స్ కూడా అలాట్మెంట్ జరుగుతుంది. ఆ అలాట్మెంట్ తక్షణమే ప్రాజెక్టు ఈ వచ్చే నవంబర్ డిసెంబర్ నుంచి ప్రాజెక్ట్ కూడా మళ్ళీ పికప్ చేస్తామని తెలుపుతున్నాం. కూడా 15,000 కోట్లు కేటాయించారు రాజధాని నిర్మాణానికి, మరోవైపు కొన్ని కారిడార్స్ కూడా ప్రకటించారు, మరోవైపు పోలవరం. అంటే వీటన్నిటిపై పట్ల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను కేటాయించడం ఎవరి విజయం అంటారు? ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి విజయం అండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ 5 ఏళ్లలో రాష్ట్రం బాగుపడట్లేదు, వెనకలికి వెళ్ళిపోతుంది అని బాధపడిన దానికి ఆయన కష్టపడి ఈసారి ఎలక్షన్ మీరు చూస్తే ఎలక్షన్ ఎంత కష్టపడ్డారు. ప్రతి ఒక్క క్యాంపెయినింగ్ మీరు చూస్తే ఆయనది ఎక్కడ కానీ మిస్ చేయకుండా ప్రతి ఊరు ప్రతిరోజు అన్ని తిరిగి కష్టపడి ఈసారి క్యాంపెయినింగ్ చేశారు. ఆయన కష్టమే, ఆయన లీడర్షిప్తోనే పోలవరం ప్రాజెక్ట్ అయినా కానివ్వండి, అలాగే మన అమరావతి అయినా కానివ్వండి, అలాగే వైజాగ్ టు చెన్నై కారిడార్ అయినా కానివ్వండి, ఇండస్ట్రీస్ అయినా మన రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుంది. మొత్తం చూసుకుంటే ఏదైతే కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు అధిక కేటాయింపులు చేయడం, అది కూడా పోలవరం ప్రాజెక్టుకు R&R ప్యాకేజ్, అది పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ముందస్తుగా 10,000 కోట్ల రూపాయలు కేటాయించడం చాలా సంతోషించవలసిన విషయం అంటూ కూడా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చెప్తున్నారు. మరోవైపు ఇటు అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించడం, వీటన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం సౌహృదయంతో అమరావతి డెవలప్మెంట్ చేయడానికి, మరోవైపు ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని, కానీ లేనిపోని డ్రామాలాడుతూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా చేసే విధంగా ఇన్వెస్టర్లు భయభ్రాంతులకు గురి చేసేందుకు ఢిల్లీ వేదికగా ధర్నా చేపడుతున్నారంటూ మహేష్ కుమార్ ఆరోపిస్తున్నారు. కెమెరామెన్ సాయితో శివ, బిగ్ టీవీ, న్యూఢిల్లీ.